ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొద్దిగా సైడ్ అమ్మ దయచేసి అందరూ కూర్చోండి. ఒక్కొక్కరిని పేరు వారిగా పిలుస్తాము, అట్లనే రావాలి. సాయి ప్రగతి మేము కొత్త సాయి ఎస్ఎస్జీలో దేవరకొండ శశికళ, ప్రగతి మేము బుగ్గరాజేశ్వర ఎస్ఎస్జీ జి లక్ష్మి, సోని ఎస్ఎస్జీ పుష్ప. ఒక్క నిమిషం అమ్మ అమ్మ నువ్వు ఉన్నామ్మా ప్రతి ఆడపడుచుకు కూడా చీర ఇవ్వాలి అనే ఒక పెద్ద గొప్ప సంకల్పంతో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి కూడా మన యావత్ తెలంగాణల మహిళా సోదరమణులకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ మీరిచ్చిన మా రేవంత్ రెడ్డి గారికి, సోనియమ్మ తల్లికి ఇచ్చిన మాటను కాపాడుకుంటూ మీరిచ్చిన ఆశీర్వాదాన్ని చేసి మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ యావత్ తెలంగాణలో తీసుకొచ్చిన శక్తి ఎల్లప్పుడూ మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అంకుల్, వాళ్ళెంబడున్న 119 ఎమ్మెల్యేస్ అందరం కలిసి మీ అందరికీ మహిళా సోదరులకు చేతులు పకడ్బందీ చేసి పని చేయించుకునే కార్యక్రమాన్ని ఇది నేను ఎందుకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అంటే, మీ మహిళా శక్తి ఏందో ఆ బలాన్ని చూపించుకోవాలంటే మీ ఇండివిజువల్ కెపాసిటీని ప్రజలలో చూపించుకునే బాధ్యత మీ అందరికీ ఉన్నది. దాని గురించి మళ్ళొకసారి మీకు ప్రోత్సహిస్తా. ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు మా మహేందర్ రావు గారు, రవీందర్ రెడ్డి గారు, చిరంగి శంకర్ గారు, గట్టు మురళి గారు, బానయ్య గారు, నేను మీ ఎమ్మెల్యేని మీరిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ మీరిచ్చిన ఏ కార్యక్రమాలనే కానీ ఎల్లప్పుడూ సక్సెస్ చేసే కార్యక్రమాన్ని మా సీనియర్ మెంబర్స్ని, క్యాడర్ని, మా ఉన్న మహిళా సోదరులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ ఏకమత్యం కావాలి. మీరున్న ఏకమత్యమైన స్ట్రెంగ్తే మీ బలము. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా. దీనికంటే ముందు 10 ఏళ్ల సంది ఉన్న సమస్యలు కావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పకడ్బందీతో 24 నెలల సంది ఇచ్చిన మాటలను నిలిపించుకొని ఇంకొక 2-3 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ మహిళా సోదరులకు ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి. బస్ ట్రావెల్ ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు, ఇప్పుడు మీకు చీరలు ఇస్తున్నారు, మీకు ఫ్రీడమ్ ఇచ్చుకుంటా ఉన్న పలుకుబడి ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది మీరు చిత్తశుద్ధితో పనిచేయండి. లఖపతి, కరోడ్పతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోండి. మా ఎంఆర్ఓ గారు ఉన్నారు, జ్యోత్స్న మేడం, ఆమె రకరకాలుగా లేడీస్ని సపోర్ట్ చేసుకునే కార్యక్రమాలు ఉన్నది. మా శ్రీనివాస్ ఉన్న ఎంపీడీఓ, ఆయన ఎట్లా చేయాలో చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇండ్ల సమస్య గురించి వచ్చింది, ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు దొరికే కార్యక్రమాలు ఉన్నాయి. నేను మన కాన్స్టిట్యున్సీ 3500 ఇచ్చారు, కానీ నేను దాన్ని ఎక్కువ చేపించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినా. నాకున్న విశ్వాసంతో ఆ 3500 నుంచి కమ్సే కమ్ 5000 గ్యారంటీగా చేపిస్తాను. మీ అందరికీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇదంతా మా నాయన ఆశీర్వాదం, మీరు ఇచ్చిన పకడ్బందీ ఆశీర్వాదము. దాన్ని కాపాడాలంటే నేను పనిచేసే తీరాలి.
ఈ 2 ఏళ్ల సంది తీసుకున్న ఒక్కొక్క కార్యక్రమాన్ని యావత్ బెల్లంపల్లిలో ఇప్పటిదాకా ఎన్ని పనులు అయినాయో దాని సమస్య గురించి డిసెంబర్ 8, 9 అయిన తర్వాత 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఉన్న మండలాలలో ప్రతి ఒక్క ఏరియాలో ఇంకొక మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా మహిళా సోదరులకు నా భార్యను నా బిడ్డను కూడా తీసుకొస్తా. మీరందరూ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నా భార్య నా బిడ్డ కూడా మీ అందరితో కలవాలని చాలా ఆశ ఉన్నది. కల్పించిన తర్వాత అంటే ఇంకొక మాట చెప్పేది అవసరం ఉన్నది, మీకు చాలా మందికి తెలియదు. మా మురళి దొర ఉన్నాడు, ఆయన దొరకు మా భార్యకు సుట్టరికం ఉన్నది. నేను ఎందుకంటున్నంటే ఈ సుట్టరికాలు ఉంటే కంపల్సరీగా పనిచేయాల్సి వస్తుంది. ఆయన చెప్పిన ఆదేశాలు ఇచ్చిన అంటే నా భార్య ఆమె బ్రాహ్మణ్ కాస్ట్, నేను ఎస్సీ కాస్ట్. మాది ఎప్పుడో అయింది లవ్ మ్యారేజ్. నా పెళ్ళి 45 ఏళ్ళు అయింది. కానీ ఇక దేవుని దయ వల్ల ఇప్పటిదాకా బాగానే నడుస్తుంది మా లైఫ్. ఆమెను తీసుకొస్తాం, మీ అందరితో కల్పిస్తా, మీ అందరితో తీసుకున్నా. ఎందుకంటే ప్రజాసేవ చేసే కార్యక్రమాల కిందనే ప్రత్యేకంగా మేము అంకితమైన. మా నాయన 70 ఏళ్ళు పనిచేసిన జనాలకు అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు కొడుకైనా కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం తప్ప మాకు ఉద్దేశం ఏమీ లేదు. బెల్లంపల్లిని ఎట్లా పైకి తీసుకురావాలి, మహిళా సుధర్మలను ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా మీకు ప్రోగ్రెస్ చేస్తే బాగుంటుందని మీరు ఎల్లప్పుడూ ఒక ఆశ పెట్టుకోండి. నేనున్నా మీ వెనుక, మీకు ఏం కావాలన్నా తీసుకోండి. మా సీనియర్ క్యాడర్ ఉన్నారు, మీరు ఎప్పుడు ఏం అడిగినా కూడా దీంట్లో వెనుక పోయే సమస్య లేదు. మీ అందరికీ ఎల్లప్పుడూ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా బహుశా వచ్చే దానికి ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. బెల్లంపల్లి చాలా ఇంపార్టెంట్ ఏముందంటే ప్రోటోకాల్ ప్రొసీజర్ అనేది దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే దీనికంటే ముందు సిస్టమ్ సరిగా లేకుండే. ఇప్పుడు ఒక లెక్క ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారంగా దాని గైడ్ లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ని కాపాడుకుంటూ మా ఆఫీసర్లతో పాటు ఎట్లా పని చేయాలనేది కొంచెం టైం అవుతుంది. 100% లేట్ అయింది కొన్ని ఇష్యూస్ వల్ల. కానీ మా ఉద్దేశం అది లేదు. పనిచేసే ఉద్దేశం ఉంది. ఏడేసిన గొంగర ఆడేయాలని మా ఉద్దేశం అస్సలు లేదు. డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నేను మాట్లాడేది ఉట్టి మాటలు కావు. అందుకోసం పేరు పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ ఈ 2 ఏళ్లలో ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేసినామో సోనియమ్మ తల్లి ఆశీర్వాదం ప్రకారంగా తెలంగాణను కాపాడుకుంటూ మీ అందరికీ ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఇంకొక ఏడాది లోపల ఎన్ని కంప్లీట్ చేయాలో మీ అందరికీ మాట ఇస్తున్నా. ఈ చీరల పంపిణీ కాదు, దీనికని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకునే ఆ 2500 సంగతి కూడా దానికి అతి తొందరగా దానికి కూడా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. కాగానే మళ్ళీ వచ్చి ఇట్లనే చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని పెడతాను. మీ అందరికీ మాట ఇస్తూ సెలవు ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.